రాత్రి సమయంలో దేవరాజ్ ఒక రౌడీని పిలిచి ఊర్లో అందరూ తాగే నీటి ట్యాంకులో విషం కలపమంటాడు. ఆ నీరు తాగిన వారికి ఏదైనా జరిగితే సర్పంచ్ అయిన గంగాధర్పై పడుతుంది అని దురుద్దేశంతో దేవరాజ్ ఈ పని రౌడీతో చేపిస్తాడు. ఇక ఆ రౌడీ ట్యాంకులో విషం కలిపి దేవరాజ్ దగ్గరికి వెళ్తాడు. ఆ నీళ్లు తాగి అందరూ హాస్పిటల్ పాలవుతారు. గంగ ఏమో జైలు పాలవుతాడు అని దేవరాజు అనుకుంటూ నవ్వుతాడు. కట్ చేస్తే గంగకు ఊర్లో ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి సర్పంచ్ గారేనా అంటూ తెల్లారితే ఫంక్షన్ ఉంది, ఇంట్లో నీళ్లు రావడం లేదు అని అనడంతో గంగ నీళ్ల ట్యాంకులో నుంచి నీళ్లు వదలడానికి రంగస్వామిని కలవడానికి నీళ్ల ట్యాంకు దగ్గరికి వస్తాడు. అక్కడ రంగస్వామి లేకపోవడంతో గంగ ఆ విషం కలిపిన నీళ్లను తన చేతులతోనే అందరి ఇంటింటికి వదులుతాడు. ఇదంతా పక్క నుండి దేవరాజ్ రౌడీ ఇద్దరూ నవ్వుకుంటూ గంగా వైపు చూస్తూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.